టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద అయితే నిరసన చేపట్టడం జరిగింది. అయితే ఈ శాంతియుత నిరసనపై కొంతమంది దాడులకు దిగారు. ఈ ఘటనపై వైసీపీ మహిళా నేతలకు గాయాలవ్వడంతో మాజీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్రంగా స్పందించారు. దాడిని ఖండిస్తూ అమలాపురంలో జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దాడికి పాల్పడమే కాకుండా బాధితులైన మహిళా నేతలపైనే తప్పుడు కేసులు పెట్టడం ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అని అంటున్న తోట త్రిమూర్తులతో మా అంబేద్కర్ కోనసీమ ప్రతినిధి కిరణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా నిన్న జరిగినటువంటి తిరుమలలో జరిగినటువంటి లేడీస్ మీద జరిగినటువంటి తప్పుడు కేసులు అదేవిధంగా అఘాయిత్యాల మీద వీళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. అదే విషయంపై తోట త్రిమూర్తులు గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు, ఆయన పడికి తెలుసుకుందాం. సార్, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు, ఎంతవరకు నిజం సార్? ఎంతవరకు నిజమేంటి? రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారో దారుణంగా వాళ్ళు ప్రతిపక్షాల గొంతు నొక్కేటువంటి విధంగా మాట్లాడితే కేసులు, ఆ రెడ్ బుక్ కోడ్ చూపించి దాంట్లో కొన్ని పేర్లు రాసుకుని వీళ్ళందరినీ అధికారుల్ని వేధిస్తున్నారు, ప్రతిపక్ష పార్టీని వేధిస్తున్నారు. ఈ రాజ్యాంగం అనేటువంటిది వాళ్ళ సొంతంగా రాసుకున్నటువంటి రాజ్యాంగం. ఈ రోజు వరకు ఈ దేశంలో జరిగేటువంటి రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కానీ రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దురదృష్టం చేస్తూ వీళ్ళని గెలిపించామనేటువంటిది అన్ని వర్గాలు కూడా మొత్తుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎక్కడ దొరికితే అక్కడ దోపిడీ విధానం, ఇష్టానుసారంగా వాళ్ళ దోపిడీ అత్యంతంగా సాగుతుంది. ఇసుక దోపిడీ చేస్తున్నారు, కంకర, గ్రావులు, మరి మట్టి, మశానం అన్నీ కూడా కప్పం కడితేనే కానీ బండి కదలటానికి వీరలేదనేటువంటి విధంగా ఏదైతే ఒకప్పుడు మరి బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలను ఈ రోజుని అమలు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. లారీకి వాళ్ళ సొంత పొలాల్లో మట్టి తీసుకున్న పొలాల్లో మిరక పొలాల్లో సాధన చేసుకోవాలని చూసిన ట్రాక్టర్కి అయితే 1000-2000 కట్టండి, లారీకి అయితే 2000-3000 కట్టండి అనేటువంటి విధానంగా చెక్ పోస్టులు పెట్టి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏమి కావాలి? ఈరోజు తిరుమల ప్రతిష్టని దిగజార్చేటువంటి విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిపాలనా విధానం దారుణం. ఆయన అలిపిరి సంఘటనలో ఆ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడని చెప్తుంటాడు. మరి ఆ వెంకటేశ్వర స్వామి మీద నీకు అంత భక్తిభావన ఉంటే మీరు అసలు ఈ లడ్డు విషయాన్ని ఇంత రాద్ధాంతం చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? మీ దగ్గర అధికారం ఉంది, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రభుత్వం మీ చేతిలో ఉంది. కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించండి ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో వాళ్ళని. అది మానేసి తిరుమలలో లడ్డు గురించి ఎక్కడికో విజయవాడ వచ్చి అమరావతిలో ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి దాని గురించి ప్రెస్లో మాట్లాడతారా మీరు? ఇదా మీకు భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తి భావన? దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి దీన్ని రాజకీయానికి వాడుకోవడం కోసం చేస్తున్నటువంటి, అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని అప్రదిష్ట పాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కుట్ర. దాంట్లో నువ్వు ఏదైతే ఈ తిరుమల లడ్డు గురించి చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో ఆ భగవంతుడే నిన్ను దాంట్లో శిక్షించేటువంటి దానికి చాలా ఆధారాలతోటి చూపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నువ్వు లేపినటువంటి ఈ పంది కొవ్వు, జంతు కొవ్వు, ఆ కొవ్వు, ఈ కొవ్వు అని కొవ్వు మాటలు ఏదైతే మాట్లాడారు మీరు మాట్లాడిన కొవ్వు మాటలకే సుప్రీంకోర్టులో సిబిఐ వేసినటువంటి రిపోర్టు చూసిన తర్వాత కూడా సిగ్గులేదా మీకు? ఇంకా మీకు తప్పనిసరిగా ఆ దేవదేవుడు తగిన విధంగా మిమ్మల్ని శిక్షిస్తాడు అనేటువంటిది మేము నమ్ముతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని చేసుకుని లేడీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటున్నారు కదా, ఎందుకు స్పందించట్లేదు ఈ విషయంలో? మరి ఆయన అడగాలి, ఎందుకు స్పందించట్లేదని. ఎవరిని అడుగుతారు? మమ్మల్ని ఎందుకు అడుగుతారు? గుడిమెట్లు కింద నుంచి పైకి కడుక్కుంటే వెళ్ళేటువంటి ఆయన అడగాలి. మేమేం చెప్తాం? ఇలా సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదంటే దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరు చెప్పాలి? కాదు, ఎవరు చెప్పాలి సమాధానం? సనాతన ధర్మంలో హిందూ చెప్పాలి. సనాతన ధర్మాన్ని నేను నమ్ముతున్నాను, సనాతన ధర్మాన్ని నేను ప్రతినిధిగా ఉన్నానని చెప్పేటువంటి ఆయన ఎవరైతే మాట్లాడారో ఆయన చెప్పాలి దీనికి సమాధానం. నువ్వు అడిగిందని ఎందుకు స్పందించట్లేదు అంటారు ఆయన? అదే చెప్తున్నావు, ఆయన చెప్పాలి సమాధానం. ఎందుకు స్పందించట్లేదంటే ఒకసారి ఆయన మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడాడు. ఏదైతే
పంది కొవ్వు జంతు కొవ్వు ఇవన్నీ కలిసినాయి అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడాడు. నిన్న కాక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ అధికారుల మీద చర్యలు తీసుకోవాలనేటువంటిది మాట్లాడుతున్నారు. మరి ఆయన విజ్ఞతది, మనం దాని గురించి నేనేం మాట్లాడతాను, ఆయన చెప్పాలి సమాధానం దీనికి. ఈ జిల్లాలో ఉన్నట్టు ఎమ్మెల్యేలందరూ కూడా విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారనే అపోహ ఉంది. ఎంతవరకు నిజమంటారు సార్? తప్పు మాట్లాడుతున్నారు మీరు, అపోహ కాదు వాస్తవం అది. ఓకే, ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా నిరసన వెలువెలుతున్నాయి. లేడీస్ మీద ఉన్నటువంటి కేసులు, అదేవిధంగా ఇక్కడ కోనసీమ జిల్లాలో విపరీతమైన అవినీతి ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా నోరు విప్పట్లేదని అంటున్నారు. వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా. కెమెరామెన్ సూర్యతో కిరణ్ కుమార్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి.